ಕೆಲವೇ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ಶಾಸಕರು ಆಗಮಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ತಾವು ದಯವಿಟ್ಟು ಸಾವಧಾನದಿಂದ ತಮ್ಮ ಆಸನಗಳಲ್ಲಿ ಆಸನರಾಗಿ ಮಾತಾಡೋದು. ಜನ ಕೈಯಲ್ಲಿದ್ದು ఐదు జనాలందరూ ఆడబిడ్లు మగబిడ్లు చిన్నులు పెద్దలు ఉండే ధర్మాతులు సత్యాంతులు మీరు ఒకే పక్క ఓటేస్తా ఉంటారు. చాలా తెలుసు. కుసుమోకి ఓట్లేయాల ఏమారద్దంట. పొద్దున్నే పోయి ఓట్లేసేయండి. పట్టుపట్టుపట్టుపట్టుపట్టు మీ ఊరు రావాల, పురుగుగా రావాల. మీ ఊర్లో నెంబర్ 1 అయిపోవాలి. మన తాలూకులో ఎప్పుడు చూసినా మీ ఊరు మీద ఏం కావాలా, వీళ్ళు ఉండే వాళ్ళు అందరూ మీకు ఏం పని కావాలంటే ఈ గెలిచినాక వీళ్ళందరూ మీకు ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గర ఏం పని కావాల్సింటే నిజం సత్యం మీరు చేసుకోవచ్చు. ఈ ఉండే వాళ్ళందరి దగ్గర వీళ్ళు చిక్కే వాళ్ళే మీకు చేసేవాళ్ళే సత్యము. ఇప్పుడు ఏం రాదంటే మల్లేష్ బాబు సింహరాశి, వాళ్ళ అమ్మ మంగమ్మ సింహరాశి, వాళ్ళ ఆయన సింహరాశి జిల్లాకు వైనవు. వాడి ప్రెసిడెంట్ జీన్ అయినోడు, ఐపీఎస్ అయినోడు. ఐపీఎస్ అంటే చాలా పెద్ద మనిషి ఆయన. మన తాలూకులో ఎందరికో పండించాడు. ఏం చేపించడు, ఎందరికో పండిపించినాడు. ఆయన అల్లుడు అంటే మా ఊర్లో రోడ్లు వేపించిన, మా మంచి వేపించిన ఆయన ఇచ్చాడు. పొరమాకు నేనే చేపించింది. కొత్తూరులో మాత్రం రోడ్లు ఆయన అల్లుడే చేపించింది. మల్లేష్ బాబు బామర్జీ కమిషనర్ ఆయన. ఆ మాదిరిగా మీకు అందరికీ నమస్కారము. మా కొత్తూరు మంజు మన 15 దాని కూర్చుంటుంది మా ఊర్లో కొత్తూరులో కూర్చొని, ఏం మంజు బీజేపీ వచ్చేట్లుంది, నువ్వు కాంగ్రెస్ లో ఉండవు, బాధ నాకు ఎట్లా కాంగ్రెస్ బీజేపీ వస్తుంది ఎట్లా అంటే, ఎట్లా అనే నేను మాత్రం బీజేపీకి ఆపోజిట్ ఇట్లా చేస్తా ఉన్నాను. ఇప్పుడు బీజేపీ చేస్తానప్ప దేశాన్ని పడచ్చు ఊరికి. తప్పకుండా నువ్వు ధైర్యం, ఈ సత్యం ఉంది, నువ్వు చేసి నువ్వు ఎక్కడ చేయాలంటే అక్కడ చేయండి. నీ ఎవరు ఏం మాట్లాడే వాళ్ళు లేరు. సింగు నువ్వు తాత అని చెప్పా. అదే బీజేపీకి సాయం చేస్తాను చెయ్యి. దానికేనప్ప ఈ నమస్కారం చెప్పి వాళ్ళందరూ మా ఊరు వాళ్ళు చెప్పిన దానికి ఎవరో పార్టీకి చేయాలంటే దీనికి కుసుమకి పోయి దానికి మల్లేష్ బాబుకి వీళ్ళు వచ్చి నేను చేయాలని చెప్పి వచ్చిన. మీరు అందరూ ఓట్లేండా, మీ తాలూకులో ఏమారి పడతాండా, అంత సత్యమైతే మీకు అంతా నమస్కారము.